నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరం. ప్రస్తుతం గన్నవరం రాజకీయం కొంత వైరుధ్యం కనపడుతోంది. ప్రస్తుతానికి గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి. రాజకీయాల్లోకి ఆయన టీడీపీ నుంచి వచ్చారు. దాదాపు 2004లో ఆయన పార్లమెంటరీ నుంచి పోటీ చేశారు. విజయవాడ పార్లమెంట్ స్థానం ఓడిపోయారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 14లో రెండోసారి అయ్యారు. మళ్ళీ మొన్న ఓడిపోయారు. సో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందినా కూడా ఆయన పూర్తిగా వైఎస్ఆర్ స్టాండ్ తీసుకోవటం, అసెంబ్లీలో మాట్లాడటం, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత అలా అయిపోయింది. తర్వాత 2024 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. యార్లగడ్డ వెంకట్రావు అంతకుముందు వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ పూర్తిగా మారింది. 2024 కంటే ముందే ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి 2024 పోటీ చేసి గన్నవరం నియోజకవర్గంలో గెలుపొందారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు సొంత పార్టీ మీదే విమర్శలు గుప్పించారు. అంటే తనను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో కాంట్రాక్టులో పారదర్శకత లేదు. ఎప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు, నన్ను చూడని వాళ్ళు ఇప్పుడు టీడీపీ అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ల ముందు టీడీపీలో లేరు, గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు. నేను గెలవక మునుపు వచ్చి పార్టీ గెలుపుకు కృషి చేసిన వాడిని. వల్లభనేని వంశీ లాంటి వాడితో ఢీ కొట్టిన వాడిని. నా శ్రమకు ఫలితం ఇదేనా అని ఆయన కొంత బాధాకరంగా వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని పక్కన పెడితే కార్యకర్తల సమావేశం పెట్టి త్వరలో అన్ని విషయాలు చెప్తా అన్నారు. ఈ నాణానికి ఒక పక్క ఇదైతే, మరో పక్క వల్లభనేని వంశీ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి అనే మాటలు మాట్లాడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గంలో రైతులు పడే ఇబ్బందుల కోసం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. దీని మీద చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కలుస్తాను, దీనిలో రాజకీయమైన ప్రాధాన్యత ఎటువంటిది లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓ పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, అంటే పరిస్థితుల దృష్ట్యా, అంశాల వారీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీకి వెళ్ళిపోయిన వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని కలుస్తా అనుకోవటం ఏం జరుగుతుంది గన్నవరంలో అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మళ్ళీ సొంత ఇంటికి తిరిగి గన్నవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వస్తారా? అంటే ఇప్పుడు ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడింది టీ కప్లో తుఫాన్ అవుతుందా? నిజంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలుస్తున్నారా? లేదా తన రాజకీయ కార్యాచరణకు కానీ, తన భవిష్యత్తుకు కానీ ప్రణాళికలు రచించడానికి టీడీపీలో రాబోతున్నారు? ఏం జరగబోతుంది? రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది, సంథింగ్ ఈజ్ దేర్, అంటే ఆ గన్నవరంలో ఏదో జరుగుతోంది అని చూడాలి. యార్లగడ్డ వెంకట్రావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, మరి అధిష్టానం తనని సర్ది చెప్పే ప్రయత్నం చేసిందా? జరిగిన వాస్తవాలు ఏంటి? ఏదైతే కాంట్రాక్టుల విషయంలో తనని ఓడించడానికి, యార్లగడ్డ వెంకట్రావుని ఓడించడానికి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు టీడీపీ కాంట్రాక్ట్లు ఇస్తుంది అనేది వాదన. అది ఏ స్థాయిలో ఇస్తున్నారు? వాళ్ళకి టీడీపీ కాంట్రాక్ట్లు ఇవ్వడానికి అధిష్టానం వారికే కాంట్రాక్ట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు సంతృప్తి చెందారా? అధిష్టానం దీన్ని టీ కప్పులో తుఫాన్ చేసిందా? ఏం జరుగుతుంది? ఇటు వంశీ ఏం చేస్తారనేది వేచి చూద్దాం.